ఏ మాట కామాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాత ఇప్పటికి ఒకటే మాదిరి రాత అంటే ఉన్నాయి చూడండి. ప్రజాశక్తి విశాలాంధ్ర ఉదాహరణకు ప్రజాశక్తి 31 జూలై 12,000 కోట్లకు చేరిన అప్పు. ప్రజాశక్తి 31 జూలై మరో 4 నెలలకు 1,30,000 కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు. ఈ ఏడాదికి ఇంతే అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్. ఆ రోజు అదే ఈ రోజు అదే. రాష్ట్ర అప్పు 4,85,490 కోట్లు. ప్రజాశక్తి జూలై 23 అంటే జూలై 23లో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు 4,85,490 కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్ల అప్పు అంటారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 4,85,000 కోట్లు. అదేవిధంగా మరి 24 ఆగస్టు మరో 3,000 కోట్ల రుణానికి ఇండెంటు ప్రజాశక్తి. ఇది కరెక్ట్ రిపోర్టింగు. తొలి త్రైమాసికంలో 30,000 కోట్ల లోటు ప్రజాశక్తి. అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము. ఓటర్ అకౌంట్కు గెజెట్ జారీ ప్రజాశక్తి. ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు ప్రజాశక్తి. అదేవిధంగా టోల్ బాధుడు, ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాధుడు ఎప్పుడు 7 ఆగస్టు 2024 ప్రజాశక్తి. మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు ప్రజాశక్తి. మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ పొజిషన్. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది 2019 నుంచి 24 శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం. అందులో పోలవరం ఒకటి. ఈరోజు పోలవరం విషయానికి వస్తే 12,500 కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి. మేము చేసిండే సాధన ఎప్పుడండి పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. ఎప్పటి నుంచండి 2005 సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి పర్యావరణ క్లియరెన్స్లు, అనుమతులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందాలు, అదేవిధంగా ఫారెస్ట్కు అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు. ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి, అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జలశక్తి అని అంటారు, వాళ్ళ అనుమతులు అనుకోండి. టీఏసీ అంటే టీఏసీ అప్రూవల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్స్ అనుకోండి. ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 2005లో మొదలుపెట్టి 2009 వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది.